కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం తుయితెర పట్టణస్థురాలైన ఒక స్త్రీ గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఆమె? లూదియా. సో అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం కనుక చూసినట్లయితే, అప్పుడు లూదియాను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను అని ఉంటుంది. లూదియా అంటే అర్థం ఏంటి? దివిటి అని అర్థం. లూదియా అంటే అర్థం ఏంటి? దివిటి. దివిటీలు ఏం చేస్తాం? మనకి ఉపమానం కూడా ఉంది కదా, బుద్ధి కలిగిన కన్యలు బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటు ఎలా ఉన్నారు అంటే, లూదియా జీవితం ద్వారా సిద్ధపాటు ఎలా కలిగి ఉండాలి అనే జీవితాన్ని లూదియా జీవితం ద్వారా దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు. ఈమె ఏం చేస్తా ఉంది? విలువైనటువంటి ఊదారపు పొడిని అమ్ముకొనుచున్నటువంటి ఒక స్త్రీ, అంటే ఒక వ్యాపారస్తురాలు. సువార్త సంచారం చేయుచున్నటువంటి పౌలు యొక్క బృందం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నప్పుడు వారు 11వ అధ్యాయంలో ఉంటుంది, 16-11లో చూస్తూ ఉండండి. మాసిదోనియాలో ముఖ్యమైనటువంటి ఫిలిప్పు నగరానికి క్రీస్తు బోధ చేత నడిపించడానికి వచ్చారు. అయితే ఆమె ఎలా రక్షించబడి ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా ఉన్నది అన్న విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొదటిదిగా గమనించినట్లయితే దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అని చెప్పి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. మనం చూసాం, ఇప్పుడే చదివాం. ఏమని? లూదియాను దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అని పరిశుద్ధాత్మ దేవుడు ఈమెను గురించి రాయిస్తూ ఉన్నాడు. పౌలు చెప్తున్న మాటలు ఏదో మనం గమనించినట్లయితే ఈమె విశ్వాసం ఉంచుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. మనకి ఈమె దైవ భక్తి విషయంలో ఎంతో మాదిరి. ఎందుకని మాదిరి? దైవ భక్తి విషయంలో ఎందుకు మాదిరి అని చెప్తున్నాడని గమనిస్తే, జ్ఞాని అయినటువంటి సొలొమోను తను రాసినటువంటి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో దేవుడి యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తా ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఇప్పుడు మనం ఈమె గురించి మాట్లాడుకోగలుగుతున్నాము అంటే కారణం ఏంటి? ఆమె దైవ భక్తి కలిగింది, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించింది. కాబట్టి మనం ఏం చేస్తా ఉన్నాము? ఆమెను ధ్యానించుకుంటా ఉన్నాము, ఆమె ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాము. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చాలా సార్లు గమనించినట్లయితే దైవభక్తి 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 అని అంటుంది. అసలు దైవభక్తి అంటే ఏంటో? వెరీ గుడ్. దేవుని యందు భయభక్తులుగా అంటే, దేవుని యందు అంటే ఇప్పుడు నేను క్లాస్లో పోగానే పిల్లగానే నన్ను చూసి భయపడతాను. ఎందుకు? పర్సనాలిటీని చూసి బాగా దిట్టంగా కనిపిస్తుంది. దేవుని మేడం రేగా నడిచిందంటే ఒక్కొక్కడికి భయమే అనమాట. అందుకని నన్ను చూసి భయపడడం అంటే దేవుని మేడం చూసి భయపడతాం అన్నట్టునా? భయపడడం అంటే ఆయన మాట యందు గౌరవం కలిగి భయభక్తులు కలిగి ఉండటం మనకు కావాలి. ఎదురు కలిగి ఉండటం. మనిషి దేవుని మేడం క్లాస్లో ఉన్నంతసేపు డ్రాప్స్ అయింది, పక్కకి వెళ్ళిందంటే స్కూల్ టాప్ తీసి బయటికి వెళ్ళేస్తారు. ఎందుకని? నిజంగా భయం కనపరచలేదు. భయాన్ని ఏం చేస్తూ ఉన్నారు? నటిస్తూ ఉన్నారు. 2 రకాల భక్తులు ఉంటాయి అన్నమాట, 2 రకాల భయాలు ఉంటాయి. మనిషి ముందు మనిషిలాగా భయపడటము, మనిషి ఉన్నా లేకపోతున్నా భయపడటం. అది ఏది శ్రేష్టమైనదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది? ఎప్పుడు ఒకేలాగా స్థిరంగా ఉండాలి. అందుకని ఎప్పుడు రాసిన పౌలు గారు దైవభక్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి. పత్రికల్లో ఎక్కడ చూసినా ఆయన ఎక్కువగా ధ్యానించే విషయాల్లో ఇది కూడా ఒకటి. అందుకని తిమోతికి రాస్తున్నాడు చూడండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు కనుక చూసినట్లయితే, 4వ అధ్యాయం 7-8 అక్క 1 తిమోతి. సరే, రైట్, చదువు. దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. ఎందుకంటే వేరే వాళ్ళు ఆ భక్తి నీ విషయంలో వాళ్ళు చేయలేరు. అవునా కదా? ఇప్పుడు నేను ఒక బస్సు ఎక్కా, మా నాన్న టికెట్ తీసుకున్నాడుగా, నేను కూడా వెళ్తాను బస్సులో అంటే ఒప్పుకుంటాడు కండక్టర్ గారు? ఏమంటాడు? నీ టికెట్ నీదేనమ్మా, మీ నాన్నగారి టికెట్ మీ నాన్నగారిదే. చిన్నపిల్లలకి అండర్టేకింగ్లో ఉన్నారు కదా. కానీ ఇప్పుడు కొంత ఏజ్ వచ్చాక హాఫ్ టికెట్ చేశారు. ఇంకొంచెం ఏజ్ వచ్చాక వాళ్ళ టికెట్ వాళ్ళే తీసుకోవాలి.
కానీ ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు ఏం చెప్తున్నాడు? దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. ఎందుకు సాధకం చేసుకోవాలి? చదవక. శరీర సంబంధమైన సాధకాలు ఉన్నాయి, దైవ సంబంధమైన సాధకాలు ఉన్నాయి, రెండూ ఉన్నాయి. కానీ ఈ శరీర సంబంధకమైనటువంటి సాధకాలు కొంతకాలమే. ఎందుకని? అంతరించిపోతాయి. శరీర సంబంధమైనది ఒక పీరియడ్ ఆఫ్ టైం మాత్రమే ఉంటది వాటికి. కానీ ఏమి? కానీ దైవ భక్తి ఇప్పటికీ మరియు రాబోవు జీవ విషయంలో వాగ్దానముతో కూడిన అన్ని విషయాలలో ప్రయోజనం. కనుక మనం ఏం చేయాలి? దైవ భక్తి కలిగి ఉండాలి. ఎలా? దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్న బయట ఉన్న రెండు ఎలా ఉండాలి? ఒకేలా ఉండాలి. ఎందుకంటే మన దైవ భక్తి విషయంలో మనమే మనల్ని సాధకం చేసుకోవాలి. కానీ శరీర సంబంధమైనవి కొంతకాలమే ఉంటాయి. కానీ ఆత్మ దైవభక్తి ఏమంటున్నాడు? ఇప్పటి కాలంలోనూ రాబోయే కాలంలోనూ రెండిటికీ సాధకంగా ఉండేది. మరి శరీర సంబంధమైనది ఆ విధంగా ఉందా? లేదు. కాబట్టి దైవభక్తి అనేది ఇప్పుడును రాబోయే కాలానికి సాధకం. కాబట్టి ఏం చేయాలి అంటే దైవభక్తి కలిగి ఉండాలి. మేము సామాన్యులకు మేమేం చేయగలం సాధకం అని మనం అనుకోవచ్చు. ఒక శతాధిపతి అంటే ఎలాంటి వాడు? అసలు ఏం పని ఉండదు కదా, ఆయనకి బాధ్యతలు ఉండవు, ఇంటి పని మాత్రమే ఉంటుంది. కాదు, శతాధిపతి అంటే అనేకమైన పనులు ఉంటాయి. ఆ దేశంలో పనులన్నీ చూసుకోవాలి. అలాంటి ఒక అతను ఏం చేస్తున్నాడు చూడండి. 10వ అధ్యాయం 1-2 అపోస్తలుల కార్యముల గ్రంథమే. ఇటలీ పట్టణం అనబడిన పఠాలములు శతాధిపతి అయిన ఎవరున్నారు? కొర్నేలియను భక్తి పరుడొకడున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరిశుద్ధాత్మ దేవుడేగా ఈ లేఖనాలన్నింటినీ రాయించింది. ఆయన రాయిస్తున్నాడు. ఎలాంటి వాడున్నాడు? శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఎలా ఉన్నాడు? భక్తి పరుడై ఉన్నాడు. కైసర్లో ఉంటున్నాడు. అతడు తన ఇంటివారు, అతని ఇంటివారు దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేస్తా ఉన్నాడంట? ప్రజలకు ధర్మం చేయుచు ఏం చేస్తా ఉన్నాడు? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటే కొర్నేలి అయినటువంటి శతాధిపతి కూడా భక్తి పరుడని పేరు పొందుకున్నాడు. అవునా కాదా? అందుకే దైవభక్తి విషయంలో ఇంకొక గొప్ప విషయాన్ని చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఏమనంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం కనుక చూసినట్లయితే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని భక్తి కలిగి ఉండటం కూడా ఎంతో లాభం. కానీ ఆ భక్తి ఎలాంటి భక్తి కలిగి ఉంది? ఎలాంటి భక్తి కలిగి ఉన్నాం? నిష్కలంకమైన స్థిర చిత్తము గల వారమై భక్తి కలిగిన వారమై ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఎలాంటి ఉపద్రవమైన ఈ దైవభక్తి ఏం చేస్తుందంటే నిబ్బరంగా ధైర్యంగా ఉండే శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. ఏంద్రా ఎప్పుడు చూసినా వీళ్ళకి కష్టాలే వస్తాయి, దేవుడు నమ్ముకున్నారే కానీ ఎప్పుడు కష్టాలే. కానీ వాళ్ళు ఎలా ధైర్యం కలిగి ఉన్నారు? నా వెనక ఉన్నవాడు గొప్పవాడు కనుక వాళ్ళు ధైర్యం కలిగి ఉన్నారు. అది శ్రమ అయినను కష్టమైనను వారు ఏం చేస్తారు? దేవునిలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటారు. ఎందుకంటే యుద్ధము వారి పక్షంగా యుద్ధం చేయవాడు ఆయనే కాబట్టి. అలా అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దానియేలును సింహభూమిలో వేశారు. చూడండి, రాజుగారు ఏమని అడుగుతున్నాడు దానియేలుని. అయ్యా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22-23 వచనాలు కనుక చూసినట్లయితే దానియేలు సమాధానం చెప్తున్నాడు. రాజుకి ఏమని సమాధానం చెప్తున్నాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను కనుకనే ఆయన తన దూతను పంపించి ఏం చేస్తా ఉన్నాడు? సింహాల నోళ్లను మూసివేస్తా ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు. ఎవరి దృష్టికి నీతిమంతులుగా మనం కనిపించాలి? దేవుని దృష్టికి. దానియేలు అలాగే దేవుని దృష్టికి
తను తాను నీతిమంతుడిగా కనపరుచుకున్నాడు. 23వ వచనం చివరిలో చదవండి ఒకసారి. అతడు తన దేవుని యందు, ఎవరి యందు? తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. అంటే అతడు తన దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడని రాయబడి ఉంది. అసలు దానియేలు సింహపు గుహలో వేయడానికి కారణం ఏంటి? ఒక ఆజ్ఞ ఇచ్చారు. ప్రార్థన. ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? రాజు. అంటే ఈ లోక సంబంధమైన ఆజ్ఞ ఒకటి వెలువడింది. ఏమిటా ఆజ్ఞ? ఎవరు ఎవరిని మొక్కకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ప్రార్థన చేస్తే శిక్ష వస్తుంది. కానీ మనం ఎవరు? సజీవమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళం. కాబట్టి నేను నా దేవుణ్ణి ఆరాధించకుండా మానలేను అనే ఒక దృఢ సంకల్పాన్ని, ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాబట్టి దానియేలు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. యథాప్రకారంగా ముమ్మార్లు దేవుని ప్రార్థన చేశాడు. వదిలాడా దేవుణ్ణి? అయ్యో సింహాలంట, సింహాల బోన్లో వేస్తే నా పరిస్థితి ఏంది అనుకున్నాడా? శోధన వచ్చినా, బాధ వచ్చినా ఏం చేస్తా ఉన్నాడు? స్థిరంగా తను అనుకున్న మాట మీద నిలబడగలిగాడు దావీదు. దావీదు జీవితంలో అద్భుతాన్ని చూడగలిగాడు. మరి మన విశ్వాస జీవితంలో, దైవ భక్తి జీవితంలో స్థిరులుగా ఉంటున్నామా, అస్థిరులుగా ఉంటున్నామా అని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం మారు మనసు పొందుతున్నాం, దేవుణ్ణి నమ్ముతున్నాం, కానీ బాప్తీసాలు తీసుకో. సరే బాప్తీసాలు తీసుకున్నామా, శ్రమ కానీ కష్టం కానీ వచ్చిందా, ఇంకా నిలబడాలి. ఎందుకంటే వేరు నాటబడట్లేదు. ఎక్కడ పడ్డాయి ఆ విత్తనాలు? ముళ్ళ పొదల్లో పడ్డాయి. శ్రమ కానీ కష్టం కానీ ఈ రాతి నీళ్ళలో పడ్డాయి. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు వల్లే ఉన్నాయి. అణిచివేయబడుతున్నారు. అది ఏ విధమైన అణిచివేతో నీకు తెలుసును, దేవునికి తెలుసును. ఆ అణిచివేత నుంచి తీసగలిగిన సమర్థుడు ఎవరు? ఆయనే. కాబట్టి ఆయన యందు స్థిరంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఒకవేళ అలా ఉన్నారనుకో, ఫలించకుండా, ఆయన యందు స్థిరంగా ఉండకుండా ఉన్నారనుకో, దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను నీవు రుచి చూచి నీవు పరిశుద్ధాత్మలో పాలు పొంది నీవు శక్తుల ప్రభావాన్ని కూడా అనుభవించి కూడా తప్పిపోతే తమ విషయంలో దేవుణ్ణి మరలా సిలువ వేస్తున్నా. ఎన్నిసార్లు నీ కోసం ఆయన సిలువ మోయాల? ఒకసారి ఒక మేకు గుచ్చుకుంటేనే, మేకు దాకపోయాం, ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అల్లాడిపోతాం. ఎదురు దెబ్బ తగిలితే నాకు ఆ గోరు ఇచ్చిపోయింది. 3 కనిపించిందా? నరకం చూపిస్తుంది అది. నాకు నొప్పి తీట పడుతుంది. అలాంటిది నువ్వు, నేను, అక్క 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 మనందరం ఏం చేస్తా ఉన్నాం దేవుని విషయంలో? ఆయన్ని మాటికి. ఇప్పుడు నాకు శ్రమ రాగానే నేను తప్పిపోవచ్చు, సత్తక్కకు శ్రమ రాగానే సత్తక్క తప్పిపోవచ్చు, రాజక్క తప్పిపోవచ్చు, కళ్యాణి తప్పిపోవచ్చు, ఆ పిల్ల తప్పిపోవచ్చు. అంటే ఒక్కొక్కల విషయంలో ఒక్కొక్కసారి దేవుడు సిలువ వేస్తున్నాము అంటే ఆయన నిన్ను బట్టి నన్ను బట్టి ఎంత బాధ అనుభవిస్తా ఉన్నాడు. అందుకని చెప్తూ ఉన్నాడు, విమనస్కులై ఉండకండి. ఎందుకని విమనస్కులు ఉండొద్దు అంటున్నాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కనుక చూసినట్లయితే, అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు. ఎలాంటి వాడంట? అస్థిరుడు. చదవక. కనుక ప్రభువు వలన నాకేమైనా దొరుకునని తలంచుకోవద్దు. నువ్వు ఒకవేళ విమనస్కుడుగా ఉన్నావు అంటే, నువ్వు మరలా దేవుని సిలువ వేస్తున్నావంటే దేవుడు నీకు మేలు చేస్తాడు అన్న విషయాన్ని నీవు నీ మైండ్లో నుంచి తీసేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఎందుకని? వాడి బుద్ధి ఎలాంటిదో తెలుసా? చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం కనుక చూసినట్లయితే, ఎంత కుక్క తన వాంతికి తిరుగుతున్నట్లు, కడగబడిన పంది మళ్ళీ బురదలో బొరుగుతున్నట్టు వాళ్ళ స్థితి ఎలా ఉండిపోతారు. కుక్క అబ్బలే కదా వాంతికి తినడం, ఉన్నది తినడమే మనకు బద్ధకం, మళ్ళీ కక్కిన దాన్ని తినడంతో సమానం. ఎంత
అసహ్యమైనటువంటి జీవితాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. వాక్యం మనకు చెప్తా ఉంది. కాబట్టి జ్ఞాని అయిన సొలొమోను అంటాడు చూడండి, 14వ అధ్యాయం 14వ వచనంలో, బుద్ధి విడిచిన వారి మార్గాలు వారికి ఎక్కసంగా ఉంటాయి. భక్తి భక్తి విడిచిన వారిని ఎలా అంటే ఎక్కసంగా ఉంటుంది. అది దేవుడు ఏమంటున్నాడు, నోటి నుండి భూమి వేయగలిసి ఉన్నాడంట. ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నిలువెచ్చని జీవితం దేవునికి అసహ్యకరం అంటున్నాడు. కానీ ఇక్కడ లూదియా ఏం చేస్తా ఉంది, భక్తి పరులని పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు పరిశుద్ధ దేవుడు. అయితే ఆమె మనకి ఏ విధంగా మాదిరి, మనం కూడా మన ఇంట్లో మన చుట్టూ పొరుగు వారి దగ్గర మనల్ని చూసి ఈమె దైవ భక్తి కలిగిన స్త్రీ అని నువ్వు నేను అనిపించుకోవాలని దేవుని కోరిక, దేవుని యొక్క ఆశ. అందుకే లూదియా జీవితాన్ని మధ్యాహ్న కాల సమయంలో మనం ఉంచుతున్నాడు. ఆయన ఆశపడుతూ ఉన్నాడు, ఏమని, నా బిడ్డ దైవ భక్తి కలిగినటువంటి స్త్రీగా అందరి ముందు అనిపించుకోవాలి, అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే వాక్యమును లక్ష్యముంచి బాప్తీసము పొందుకున్నటువంటి లూదియాను మనం చూస్తా ఉన్నాం. అపోస్తలుల కార్యం 14:15 ఒకసారి చదువుగా. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముస్తూ ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తీసము పొందినట్లు ఆమె వారిని ఏం చేస్తా ఉందంటే ఇంట్లో చేర్చుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే పౌలు గారు ఆత్మావేశం కలిగేవాడై చెప్తూ ఉన్నాడు, వాక్యం చెప్తూ ఉన్నాడు. అంటే లూదియా ఏం చేస్తా ఉంది, శ్రద్ధగా వింది, లక్ష్యం ఉంచింది. హృదయాంతర ఇంద్రియాలు తెలిసిన దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, ఆమె హృదయాన్ని తెలుస్తా ఉన్నాడు. ఆమె పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచింది కాబట్టి ఇది జరుగుతా ఉంది. మరి మనం వేటి మీద లక్ష్యం ఉంచుతున్నాం? ఇక లోక సంబంధమైన విషయాల మీద, ప్రకృతి సంబంధమైన ఆచారాల మీద మనం శ్రద్ధ ఉంచుతున్నామా, దేవుని మాటల మీద శ్రద్ధ ఉంచుతున్నామా అన్నది మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే దేవుని మీద ఆధారపడి ఆయన యందు శ్రద్ధగా ఉండాలని ఆయన అనుకుంటాడు. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అయితే ప్రయోజనమే ఉంది. చెప్పడానికి మనిషి మాత్రమే నీ ఇక్కడ ఉన్నాం, కానీ మనసు ఇక్కడ లేదు. ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏమి ఉండదు. కనుక కీర్తనకారుడు అంటాడు చూడండి, 119వ కీర్తన 130 వచనంలో, నీ వాక్యమును వెల్లడి అగుటతోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. కానీ మనం వాక్యం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. అంటే వాక్యం చదువుతున్నప్పుడు పడుకొని నిద్రపోవాలి, అంతే కదా. అదే కదా శ్రద్ధగా వినడం అంటే. వినేవారికి లేకపోతే వినేవారిని విననీయకుండా చేయాలి, అదే శ్రద్ధగా వినడం అంటే. శ్రద్ధగా వినడం అంటే ఆమె అదే చేసిందా? లూదియా అదే చేసిందా? ఏమని రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు? మాటల యందు లక్ష్యం ఉంచింది. నిద్రపోలా, వాక్యం వినేవారిని డిస్టర్బ్ చేయరా, ఆయన మాటలు ఏం చెప్తాడా, ఈ మాటలతో నన్ను నేనేం సరి చేసుకోవాలా అని లక్ష్యం ఉంచి ఆయన యందు విన్నది కాబట్టి హృదయాంతర ఇంద్రియాలు తెలిసిన దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, ఆమె హృదయాన్ని వెలిగిస్తా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ వెలుగు ప్రకాశిస్తుందంట, కానీ చీకటి దాన్ని గ్రహించలేకుందంట. ఎందుకని గ్రహించలేదు? ఎందుకని? 3వ అధ్యాయం 19వ వచనం, వెలుగులోనికి వచ్చారు కానీ వారి క్రియలు ఎలా ఉన్నాయంట? చెడ్డవిగా ఉన్నాయి. కాబట్టి వారిని వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే వెలిగించు వాక్యము వైపు శ్రద్ధగా ఉండాలి.
మనకి నిద్ర వస్తుంది, మత్తులుగా ఉంటున్నాం అంటే అది సాతాను గొడుగు. ఎందుకంటేనంట చర్చిలోకి వచ్చేది 2% మంది అంట, చర్చి బయట ఉండేది 98% మంది అంట. చర్చిలు కడతంటే వీడికి చాలా ఆనందం అంట. ఎందుకని 2% కదా లోనికి వచ్చేది, 98% బయట ఉంటారు. ఎందుకంటే ఈ 2% మంది లోన కూర్చొని కొడుకో నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, పక్కన నుండి గెలిపించి ఇనపకుండా పోయే వాళ్ళు ఉన్నారు, మహా అయితే 0.19% ఉంటారేమో వినేవాళ్ళు. కాబట్టి నాకేమి ఇబ్బంది లేదు. కొంతమంది వాడి కోసం సాతాను కోసం సేన పనిచేస్తూ ఉంటుంది. ఎందుకని నిద్రపుచ్చడానికి, విన్న వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి, ఇటు నుంచి ఇటు బయటికి పంపించేయడానికి. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు. వేరు కట్టబడి ఫలించాలి, వేరు తల్లి ఫలించాలి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మీకు ఇంతకంటే ఒక స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో వెలిగించు వరకు, ఉదయించు వరకు ఆ వాక్యము వెలిగించు దీపమై ఉంది. ఏం చేయాలి మనము? వెలుగునందు లక్ష్యం ఉంచాలి. ఈ లక్ష్యాన్ని ఎలియా చూపిస్తాము. ఆయన మాటల్ని హృదయం నందు లక్ష్యం ఉంచింది. జుంటె తేనె దారుల కంటే అతి మధురమైనటువంటి వాక్యాన్ని వినటంలోనూ చదవటంలోనూ మనం లక్ష్యం ఉంచాలంట. ఆ వినటం చదవటంలో లక్ష్యం ఉంచిన వారు ఏమవుతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం కనుక చూసినట్లయితే, ఈ ప్రవచన వాక్యము చదువువాడు మాట విని గైకొను వాడు ఎలాంటి వాడంట? ధన్యుడు. చదువువాడు, వినువాడు, గైకొను వాడు ధన్యుడు. ఆయన బిడ్డల్ని ధన్యుడిగా చూడాలనుకుంటాడా? ధన్యుడిగా చూడకూడదు అనుకుంటాడా? ధన్యుడిగా చూడాలనుకుంటాడు. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, గైకొన్నప్పుడు నువ్వేం చేయాలి? శ్రద్ధగా ఉంచు, లక్ష్యం ఉంచు. ఆమె ప్రభావము, ఆమె విన్నది, విశ్వసించింది, ఆమె ప్రభావం ఏమవుతుంది? ఆ ఇంటి వారి మీద పనిచేస్తూ ఉంది. వెంటనే ఆమె మాత్రమే కాదు, ఆమె కుటుంబం కూడా బాప్తీసము తీసుకొని రక్షించబడినట్లుగా చూస్తా ఉన్నాం. ఒకవేళ తృణీకరిస్తే దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసా? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాలు కనుక చూసినట్లయితే, విందురని నేను ఎవరితో మాట్లాడాలి? ఎవరికి సాక్ష్యం చెప్పాలి? వారు వినుటకు వారి మనస్సును సిద్ధపరచుకోరు. వినలేకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు వినాలన్న మనసు, కోరిక వాళ్ళకి లేదు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే తృణీకరింపబడుదురు అని వాక్యం చెప్తా ఉంది. కింద వచనంలో చెప్తా ఉంటే క్రోధము పుడుతుంది అంట. ఆ క్రోధాన్ని వారంట వారి మీదగా కుమ్మరింపజేయవచ్చెను అంటున్నాడు. వారు చేసిన కేవలం వారి కారణముల వల్లనే ఏం చేయబడింది? ఆయన కోపోద్రేకము వారి మీద కుమ్మరించవలసి వచ్చెను అని ఉంటుంది. అంటే కేవలం మనంతట మనమే ఆయన వాక్యము వినక, ఆయన యందు లక్ష్య పెట్టక, ఆయన కోపాగ్రిని మనం ఏం చేస్తా ఉన్నాం? మన మీద మనము కుమ్మరింప చేసేసుకుంటా ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇంకా చూడండి, 2వ దినవృత్తాంతము గ్రంథము 36వ అధ్యాయం 16వ వచనంలో తేటగా దేవుడు రాయిస్తా ఉన్నాడు. ఏమనంటున్నాడంటే, వారు దేవుని దూతలను ఎగతాళి చేస్తూ ఆయన వాక్యమును తృణీకరిస్తుంటే ఎలా అంట? నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము జనుల మీదకి వస్తుంది అంటున్నాడు. కానీ దేవుడి కోపము నినివే పట్టణ ప్రజల మీద కూడా వచ్చింది. కానీ వారు ఏం చేశారు? దాన్ని నివారించుకోగలిగాడు దేవుడు. ఎందుకని? వారు మాట విని
పశువుల నుంచి అందరి మటుకు రాజు కూడా సింహాసనం నుంచి దిగి ఏం చేశాడు? బూడిదలో కూర్చుకొని, అంటే బూడిదలో కూర్చోవడం అంటే తను తాను తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. యోనా మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, ఒకసారి 3:10 చదువుగా, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారు చేయుదునని తాను ఇచ్చిన కీడు చేయకమానాడు. కానీ దేవుని భక్తి విషయంలో, ఆయన బిడ్డల విషయంలో మనం కనుక తోలనాడి మాట్లాడితే నివారించడానికి కూడా వీలు లేనటువంటి కోపము, శిక్ష వస్తుంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే మనం ఏం చేయాలి? మన హృదయం అనే పలకల మీద ఆయన వాక్యాన్ని మనం రాసుకోవాలి. ఒకవేళ రాసుకోకపోతే ఎన్ని దుష్ట హృదయాలు ఉన్నాయో తెలుసా? ఒకవేళ కుదిరితే దేవుడు సమయం ఇస్తే ఒకరోజు దీని గురించి కూడా మాట్లాడడానికి నేను ఆశపడుతున్నాను. కఠిన హృదయం వస్తుంది, తప్పిపోయిన హృదయం వస్తుంది, విశ్వాసము లేని దుష్ట హృదయం వస్తుంది, మోసకరమైన హృదయం, గర్విష్టి హృదయం, భ్రష్ట హృదయం, చెడు హృదయం, మూర్ఖ హృదయం, ఇంకా చెప్పుకుంటా పోతే లిస్టు చాంతాడంత వస్తుంది. కానీ విశ్వాసులకు మాత్రం ఒకటి, విశ్వాసులకు కర్త, దాన్ని కొనసాగించువాడు వైపు చూస్తే నిత్య జీవం వస్తుంది, నిత్య కిరీటం వస్తుంది, జీవ కిరీటం వస్తుంది. చేయకపోతే ఎన్నో చూడు, చేస్తే నిత్య జీవమే వచ్చేసింది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, కీర్తనకారుడు అంటాడు చూడండి 119వ కీర్తన 11వ వచనంలో, అయ్యా నేను నీ ఎదుట పాపం చేయకుండా ఉండాలి అంటే నా హృదయంలో నేనేం చేస్తున్నానయ్యా? నీ వాక్యమును ఎంచుకున్నాను. మనము పాపంలో నుంచి చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మన హృదయాన్ని వాక్యంలో ఉంచాలి. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు? 7వ అధ్యాయంలో చూడండి, 7వ అధ్యాయం 3వ వచనంలో, నీ వేళ్లకు వాటిని కట్టుకో, నీ హృదయమును పలక మీద రాసుకోవాలి అంటూ ఉన్నాడు. అందుకనే కదా సాతాను యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉండి వెళ్ళినప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? వాక్యం సాతాను శోధిస్తా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వాక్యము చేత, వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగించి సమాధానం చెప్తూ ఉన్నాడు. మనం కూడా మన హృదయాల్లో వాక్యాన్ని ఉంచుకుంటే సాతాను వేయించున్న ఎటువంటి శోధనైనా బాధైనా ఏం చేయగలము? ఖడ్గాన్ని ఉపయోగించగలము. ఆ ఖడ్గం ఎంత పదునైనది? మూలుగను సైతం చీల్చగలిగినటువంటి శక్తి కలిగినది. అప్పుడు ఏముంటది? ఏ శోధన ఉంటుంది, ఏ బాధ ఉంటుంది, ఏ వేద ఉంటుంది? ముక్కలు ముక్కలు అయిపోవటమే. అంత శక్తి దేవుని యొక్క వాక్యము మనలో ఉండడం వల్ల వస్తుంది. కాబట్టి లూదియా దైవ భక్తి కలిగిన స్త్రీ అని దేవుడు కొనియాడాడు. ఆమె యందు విశ్వాసం ఉంచింది, తను తన ఇంటి వారిని రక్షించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఒకవేళ నీవు హృదయం అనే పలకల మీద రాసుకోకపోతే ఏం జరిగింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. 29. దేవుని కుమారుని పాదములతో తొక్కడం అంటే ఆయన మాటలను నిర్లక్ష్యం చేయడం అని అర్థం అక్కడ. నీ కొరకు ఆయన శ్రమ పొంది సిలువ వేయబడి అన్ని గాయాలు పొందిన ఆయన రక్తాన్ని నీవు అపవిత్రంగా ఎంచుకుంటే, నీవు తిరస్కరిస్తే నీవు అంత ఎక్కువ దండనకు పాత్రుడు అవ్వడం. ఎలా అంటున్నాడు తెలుసా? 31వ వచనం చూడండి ఒకసారి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఆయన ఎవరి కోసం ఈ లోకానికి రావడానికి కారణము? నీ నా కోసమేగా. నీ పాప భారాన్ని నా పాప భారాన్ని మోయటమేగా. ఏమంటున్నాడు ఆయన? నేను వచ్చానమ్మా నీ కోసమని నమ్మంటున్నాడు. నీ పాప స్థితిని మార్చుకొని మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకొని నా సన్నిధికి రమ్మా, దైవభక్తి కలిగి ఉందమ్మా అంటే
ఆయన కాచిన రక్తాన్ని అపవిత్రపరిచేసుకుంటున్నాం, ఆయన తిరస్కరించేస్తున్నాం. ఏమంటున్నాడు తెలుసా? ఈ పాటు బహు గొప్పది. ఎందుకంటే ఆయన కోపము చాలా భయంకరమైన కోపం. ఎంత భయంకరమో మనం పాత నిబంధనలో ఆయన చేసిన కార్యాలు చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతా ఉంటుంది. ఆయన ఎంత సర్వశక్తిమంతుడు దేవుడు. ఆయన చేతిలో పడ్డమంటే మన జీవితాలు ఎందుకైనా పనికొస్తాయా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏమంటున్నాడో తెలుసా? మనం అనుకున్నాం కదా ఇందాక, బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యకలు. ఆయన ఒకవేళ నీకు సిద్ధపాటు లేకపోతే మత్తయి సువార్త 25:11 అంతటా ఏమి వేయబడును? తలుపు వేయబడును. నేను ఎవరిని ఎరుగను అంటున్నాడు. ఆ తలుపు ఏ తలుపు? ఆశీర్వాద తలుపు, మరి దేవుడిచ్చు తలుపు. అది ఏ తలుపు అయినా అయి ఉండొచ్చు. ఆయన తీస్తే వేయువారెవరు లేరు, ఆయన మూస్తే తెచ్చువారెవరు లేరు. ఇంకా ఆయన మూసి ఏమంటున్నాడు? తలుపు వేయబడును, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎవరిని? సిద్ధపాటు లేని వారిని. కాలము సమీపిస్తూ ఉంది, ఆయన రాకడలు దగ్గరకు వస్తూ ఉన్నాయి. కనుక సిద్ధపాటు కలిగి జీవించాలి, మెలకు కలిగి ఉండాలి, వాక్యము వినడానికి హృదయం తెరుచుకొని వినాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ విధంగా విన్న వాళ్ళు ఏం చేశారు? అపోస్తల కార్యముల గ్రంథం 8:12 కనుక చూసినట్లయితే, ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందుతూ ఉన్నారు. 2:41 కూడా ఉంటుంది చూడండి అమ్మా. కాబట్టి వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిసము పొందారు. అది ఎంతమంది పొందారు? 3,000 మంది బాప్తిసం పొందినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కను మూసి కను తెరిచేలోపు ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలియని స్థితిలో, పరిస్థితిలో జీవిస్తున్న జీవులం మనం. అందుకనే కదా మనం అంటాం, అయా మా రాకపోకల యందు మేము మాకు తోడుగా ఉండాలి. ఒకవేళ దేవుడు తలుపు మూసేస్తే పరిస్థితి ఏంటి? నీవు రక్షించబడకపోతే, నీవు మారు మనస్సు పొంది బాప్తి, ఇప్పుడు ఎవరో ఎందుకు చూద్దాం. దేవుడు సిలువ వేసినప్పుడు ఎడమవైపు దొంగ, కుడివైపు దొంగ చూస్తున్నాం. ఒకడేమో భయపడ్డాడు, ఎక్కడికి వెళ్ళాడు? పరదేశంలోకి వెళ్ళాడు. ఒకడు తృణీకరించాడు, ఎక్కడికి వెళ్ళాడు? పతాళానికి వెళ్ళాడు. అతనికి బాప్తీసం తీసుకునే టైం లేదు, కానీ దేవుడు మనకి టయాన్ని అనుగ్రహించాడు. టైం ఉంది మనకి, సమయం ఉంది మనకి. ఏం చేయాలి? సమయమును పోనిచ్చుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. వాక్యం ఇన్ని రోజుల నుంచి నీవు వింటున్నావు, విన్నదాన్ని క్రియలు లేని విశ్వాసము మృతము. విని నీవు ప్రయోజనం ఏముంది? ఆ దొంగలాగా నీకు సమయం ఉందా? సమయం ఉంది కదా. విన్న వారందరూ ఏం చేస్తా ఉన్నారు? బాప్తీసము పొందుతున్నారు. అదే మనం ఏం చేయాలి? ఆ విధంగా ప్రాణప్రియుని వదిలిపెట్టకుండా మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. మన హృదయంలోనూ మన ఇళ్లలోనూ ఆయన చేర్చుకొని ఆయన ఇష్టలుగా జీవిస్తే, ఆయన ఇష్టలుగా జీవిస్తూ మన యాత్రను కొనసాగించాలని ఆయన కోరిక, ఆయన ఆశ. ఆయన కోరికలు తీర్చిందా లేదా లూదియా? మరి మనము తీరుస్తున్నామా? లూదియా తను విన్నది, తన కుటుంబాన్ని రక్షించుకుంది, తన ఇంటి వారందరికీ రక్షణ వచ్చి ఉన్నది. మరి మనము మన జీవితాల్లో మన కుటుంబం రక్షణలోకి నడిపిస్తూ ఉన్నామా? ఒకసారి గమనించుకోవాలి. ఆపద ఎటు నుంచి వచ్చినో తెలియదు. ఒకవేళ జరగాలని ఉద్దేశం కాదు, ఏదైనా జరిగితే రక్షించబడకుండా ఉంటే ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడి పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా చూసినట్లయితే, ఆతిథ్యం ఇచ్చి సంఘ స్థాపనలో సహకరించినటువంటి లూదియా. చూడండి అపోస్తల కార్యముల గ్రంథము 16:40. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళింది. అక్కడ
ఫిలిప్పీ పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు శీలను చెరసాలలో వేశారు. కానీ ఆమె ఆశ్రయం ఇచ్చింది, ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. అలా ఆతిథ్యం ఇచ్చి ఎవరైనా పొందుకున్నారా? ఎవరు? సారా పొందుకుంది. ఎవరిని పొందుకుంది? వాగ్దాన పుత్రుణ్ణి పొందుకుంది. ఇంకా గనురాలైన స్త్రీ పొందుకుంది, తన కొడుకుని బ్రతికించుకుంది. ఇంకా మార్తా మరియను చేర్చుకున్నారు, లాజరును బ్రతికించుకున్నారు. ఇంకా సాధపోత విధవరాలు కూడా ఆతిథ్యం ఇచ్చింది, పొందుకుంది. సో ఇలా ఆతిథ్యం ఇచ్చిన వారు పొందుకున్న వారిని మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఇంకా ఏం చేసిందో తెలుసా? ఈమె ఐరోపా ఖండంలో మొట్టమొదటి విశ్వాసి అయ్యి ఫిలిప్పు పట్టణంలో సంఘం ఏర్పాటు చేసి వాళ్ళని చేర్చుకోవటమే కాదు, తుయతెరా పట్టణంలో సంఘాన్ని కూడా ఏర్పరచడానికి దేవుడు ఈమెను వాడుకున్నాడు. ఎలాగా తెలుసు కదా మీకు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. తుయేతెరలో ఉన్న సంఘం ఈమె ఎవరు? ఏ దేశం ఆమె? తుయతెర పట్టణస్థురాలే. అంటే పౌలుని తన ఇంటిలో చేర్చుకోవటమే కాదు, తన గ్రామంలో కూడా ఒక సంఘం ఏర్పడడానికి ద్వారంగా ఉంది. సమరయ స్త్రీని చూసాం కదా మనం. సమరయ స్త్రీ మూల స్తంభంగా ఉంటూ ఆ సమరయ పట్టణాన్నంతా ఏ విధంగా మార్చిందో, ఈమె ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా ఒక ద్వారాన్ని నిర్మిస్తా ఉంది, సంఘ పరిచర్యలకు తోడ్పడతా ఉంది. కనుక మనం కూడా లూదియా వలె ఏం చేయాలి అంటే, వాక్యం వినడానికి శ్రద్ధ కలిగి ఉండాలి, దైవ భక్తి పరులు అనే పేరును మనం పొందుకోగలగాలి, ఇంటికి రక్షణ రావాలి. మనకి వస్తే సరిపోదు, మన ఇంటిలో ఉన్న వారందరికీ రక్షణ రావాలి. అటువంటి రక్షణను తీసుకురావాలంటే ఏం చేయాలి? హృదయం అనే పలకల మీద వాక్యాన్ని రాసుకోవాలి, దాన్ని ధ్యానించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అటువంటి రక్షణను దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చివరిగా మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. 12-18 ఎవరు తీసుకురాలి కదా ఈరోజు ఎవరు? సరే 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 12-18 అక్క చదువు. చదువు చదువు చదువు. నీ పక్షంగా నేనున్నాను, సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. నీ సహకారంతో దావీదు వాడిని ఏం చేర్చుకున్నాడు? యెహోవా నీకు సహాయకుడై ఉన్నాడు అని పలికిన మాటను బట్టి వాడు దేవుడిని దావీదు వాడిని చేసుకొని అధిపతిగా చేశాడు. అటువంటి అధిపతులుగా దేవుడు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు అనుగ్రహించి ఆయన మేలులతో మనల్ని తృప్తిపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక.